భూతానాం ప్రాణుల యొక్క బహిః బయట, అంతశ్చ లోపల కూడా ఈ పరమాత్మతత్వం వ్యాపించి ఉంది. ఆ పరమాత్మతత్వం చరంచ అచరంచ, కదిలే వస్తువులలోనూ ఉంది, కదలని వస్తువులలోనూ ఉంది. చరంచ అచరమేవచ. అయితే ఆ పరమాత్మతత్వం సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. ఆ పరమాత్మతత్వం అతి సూక్ష్మమైనది కాబట్టి దాన్ని తొందరగా తెలుసుకోలేకపోతున్నారు. తొందరగా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది సులభం కాదు. అది దూరస్థం, వ్యాపకం కాబట్టి దూరంలోనూ అదే ఉంది, అంతికే దగ్గరగాను అదే ఉన్నది. దూరంగాను దగ్గరగాను ఉండేటువంటి తత్వం ఇది అని ఈ శ్లోకంలో పరమాత్మ మరొక విధానంలో ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశం చేయటంలో పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, మానవులు ఏం చేసుకుంటున్నారు, తమ శరీరాన్ని ఒక అవధిగా పెట్టుకున్నారు. తమ శరీరం అనేది ఒక అవధి. ఆ అవధి నుండి బయట ఉండేది, ఆ అవధికి అంటే అవతల ఉండేది బయట ఉన్నది అని, తమ శరీరం లోపల, తమ శరీరం వీటన్నిటినీ లోపల అని భావిస్తున్నారు. ఇంకా మనం సరి అయిన బార్డర్ చూసుకోవాలి అంటే, మానవులు వాళ్ళ చర్మాన్ని ఒక అవధిగా బార్డర్ కింద పెట్టుకున్నారు. ఆ చర్మానికి అవతల వైపు ఉండేదంతా కూడా బయట వస్తువులు అంటారు, ఫారెన్ బాడీస్ అంటారు దాన్ని. ఆ చర్మం కంటే లోపల ఉండేటువంటివి అన్నీ కూడా లోపల ఉండేవి అనే మాట భావిస్తారు. ఇవన్నీ లోపలవి, ఇవి కాక మిగతావన్నీ బయటవి. లోపల బయట అనే అంశాన్ని మానవులు ఇలా నిర్ణయించుకుంటారు. అడిగితే సమాధానం చెప్పగలరు, అడిగితే ఏది లోపల ఏది బయట అంటే ఇదే సమాధానం చెప్పగలరు. ఇది కొత్తగా విన్నట్లుగా ఉంటుంది, కానీ అనుభవంలో ఉన్నదే. ఈ చర్మం కంటే బయట ఉండే వస్తువులలోనూ, చర్మం కంటే లోపల ఉండే వస్తువులలోనూ ఆ పరమాత్మ తత్వమే నిండి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. బహిరంతశ్చ భూతానాం. ఆ పరమాత్మతత్వం వ్యాపకం, వ్యాపించి ఉంది అనే మాటను చాలాసార్లు చెప్పే ఉన్నాం కాబట్టి, ఇంతకు ముందే చాలాసార్లు నిరూపణ చేసి ఉన్నాం కాబట్టి ఈ విషయం కొత్తగా చెప్పవలసినటువంటి విషయం కాదు. బహిరంతశ్చ భూతానాం చరంచ అచరమేవచ. ఆ బయట గాని లోపల గాని ఎక్కడైనా సరే కదిలే వస్తువున్నా కదలని వస్తువున్నా ఏమున్నా సరే అది ఆ పరమాత్మతత్వమే అని అర్థం చేసుకోవచ్చు. మొత్తం ప్రపంచం మొత్తాన్ని వ్యాపించి ఉండేటువంటి తత్వం